ఈరోజు బీటీఎస్ శ్రీనివాస్ కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ వంట చేసేది ఎవరో కాదు, మా డాడీని. ఈ ఏరియాలో ఎవరేం చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేస్తుండు. గోంగూర పచ్చడి చేసి మాత్రం మా డాడీ అందరూ చాలా బాగా తింటారు, అంటే ఎక్కువ తింటారు. కొద్దిగా తినేటోళ్ళు ఎక్కువ మంది తింటారు అనమాట. ఎందుకంటే అంత బాగా చేస్తారు గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి మాత్రం సూపర్ ఫేమస్ అనమాట మా డాడీ చేసేది. అలా ప్రతి వంటల గోంగూర పచ్చడి మా డాడీనే చేస్తాడు. అన్నదాన కార్యక్రమంలో ఇప్పుడు ఈసారి ఏమేమి చేస్తుంటారంటే బుర్రలు, చక్రాలు, అవన్నీ కొన్ని మీరే చూడండి ఏమేమి ఉన్నాయో. గోంగూర పచ్చడి ఊకే గోంగూర పచ్చడి చూపిస్తున్నా అనుకోకండి, ఎందుకంటే నేను లాస్ట్లో తీసిన వీడియో అన్నీ మంచిగా తీయలే. కానీ ఇప్పుడు మొత్తం అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ పోదాం. ముందైతే ఇది చూడండి, బాగా ఎండబెడితే మంచిగా వస్తాయి అన్నమాట, మంచిగా పొంగుతాయి. నూనె ఎక్కువ పీల్చదు ఎండబెడితే. వీళ్ళే వీటి టెంపుల్ యూత్స్. ఇది పాయసం పొద్దుగానే ఫస్టే చేసినాం. ఇక పులిహోర నేనే కలిపిన. చేసింది మాత్రం మా డాడీ, కలిపింది మాత్రం నేను. ఇది వచ్చేసి బగారా ఒక అర్ధగంట చాలు, ఎమ్మడే చేస్తాం. బగారా వైట్, కాకపోతే ఈ కర్రీల వల్లనే లేట్ అవుతుంది. పొద్దుగాల 8ంటికి స్టార్ట్ చేస్తే 12:30 లోపు అయిపోయింది. అంత ఫాస్ట్గా చేసేస్తాడు. మళ్ళీ సూపర్ టేస్టీ ఉంటుంది, బాగా టేస్టీ ఉంటుంది. ఇంకా ఎమ్మటే చేస్తాడు. ఎప్పుడు అందియాలో అప్పుడు అందిస్తేనే కదా మొత్తం అందరు తినేది. గోంగూర పచ్చడి అయిపోయింది. ఇంతటితో గోంగూర పచ్చడి సమాప్తం. వేరే చూద్దాం. ఇలా నూనె వేసి ఇక అవన్నీ చేస్తారనమాట, చక్రాలు అవన్నీ. చక్రాలు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కాకపోతే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే కొంచెం పని ఉండే. ఆడ బియ్యం గడిగేది, అవి గడిగేది, మొత్తం పని ఉండే. అందుకనే నేను రాలేకపోయినా. ఇక అయిపోయింది, మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇదే టెంపుల్. ఇది వచ్చేసి పప్పు, ఇది పప్పు, ఇది ఆలుగడ్డ, ఇది వంకాయ కుర్మా. అంటే ఇక దేవుని ప్రసాదం కోసం అన్ని కొన్ని తీస్తున్నాం. కొన్ని తీసి ఆడ పూజ అవుతుంది, అక్కడ పెట్టాలి. అది పులిహోర మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడు కాదు, నేను అక్కడ రైస్, బగారా, పులిహోర ఆడుంది. ఇక్కడ చక్రాలు, పెరుగు, పప్పు, కుర్మా, ఆలుగడ్డ, ఇంకా సాంబార్, పెరుగు మొత్తం వీడికి తెచ్చేసిర్రు. ఇక్కడ టేబుల్ వేసి యూత్ పెరుగు కలిపేసి ఒక్కొక్కరు తోడుకుంటుర్రు.
మొత్తం తిన్నాక ఎలా ఉంది టేస్ట్ అంటే ఇది బాగుందా ఇది బాగాలేదా అన్నీ ఒక్కొక్కటి తిని చెప్తాను. అది తినేది మాత్రం వీడియో తీయను, ఎందుకంటే అందరి ముందర వీడియో తీయాలంటే కొంచెం సిగ్గు. అందుకని తిన్నాక ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంది అని చెప్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పప్పుతో తిన్నా. పప్పు వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు లైట్గా తక్కువైంది కానీ కొంచెం వేసి సూపర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆలుగడ్డ తిన్నా. ఆలుగడ్డ కొంచెం తిని ఇక నెక్స్ట్ కుర్మాకి పోయినా. కుర్మా అయితే బాబా మామూలుగా లేదు ఫ్రెండ్స్. వీడు తింటే మాత్రం ప్లేట్ మొత్తం తినేస్తారు. నెక్స్ట్ గోంగూర పచ్చడితో తిన్నా. చెప్పినా కానీ నీకు గోంగూర పచ్చడి మా డాడీ సూపర్ చేస్తాడని. ఇది కూడా కుమ్మేసిండు వస్తుంది, అందుకని ఎక్కువ అన్నం తిన్నా. ఇక నెక్స్ట్ సాంబార్తో తిన్నా. సాంబార్తో మాత్రం సూపర్. ఇంకా నెక్స్ట్ పెరుగుతో సమాప్తం. పెరుగు మాత్రం లాస్ట్కి బాబా సూపర్ ఉంది. కొంచెం ఈ